సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి మనకి రత్నం మూవీ అండ్ అలాగే దాంతోపాటు మంజుమల్ బాయ్స్ ఇంకా మనకి సిద్ధార్థ్ రాయ్ మూవీ వచ్చేసరికి ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మరి ఈ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సైతాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మే 3 నుంచి చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలాగే దాంతో పాటు మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి మంజుమల్ బాయ్స్ ఈ మూవీ మలయాళంలో 200 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఫైనల్ గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది మనకి మే 3 అనేసి అయితే చెప్పారు. మళ్ళీ మనకి పోస్ట్ పోన్ చేసి మే 5 అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి మే 5న డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు 5 లాంగ్వేజెస్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అయిందనమాట. మరి ఫైనల్గా ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. ఇది మనకి ఆహాలో మే 3 నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే దాంతోపాటు రీసెంట్గా విశాల్ గారి నుండి వచ్చినటువంటి రత్నం మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే కన్నడ యాక్టర్ పృథ్వీరాజ్ గారిది ద గోట్ లైఫ్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి హాట్స్టార్లో మే 10 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే విజయ్ ఆంటనీ గారిది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి లవ్ గురు మూవీ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో అవుతుందన్నమాట. మరి ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో మే 3 నుంచి తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే మనకైతే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 2 ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి బుక్ మై షో అండ్ అలాగే దాంతోపాటు ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మనకి మే 2nd వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ మంత్ 2nd వీక్ నుంచి మనకి ఈ 2 ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 2nd వీక్ వరకు అయితే వెయిట్ చేయండి చాలు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.